ఆ కుర్చీని మార్చబెట్టి రే మామ అర్జెంటుగా ఆన్లైన్ కి రారా. ఏం మామా? నువ్వురా, అర్జెంటుగా పనుంది. A few moments later. ఏం రా అంత అర్జెంటుగా రమ్మన్నావు? గజనిగాడే పిలవమనింది. నీ మీద ఫుల్ కోపంగా ఉన్నాడు. నా మీదనా? నా మీద ఎందుకున్నాడు మెంటలోడు? యారా ఏమంత నేరం చేశానో నేను. నువ్వు ఈ కథలన్నీ ఆపి రూమ్ పెట్టి సరిపి చూసుకుందాం. ఆహా, ఏందిరో రూము గీము అంటున్నావు? ఏంది మ్యాటరు? నువ్వే కదా నిన్న మాట్లాడింది మేము బాటగాళ్ళము, నీతో రూమ్ అడిగి గెలవలేము అని. అందుకే పొద్దు నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం ఇద్దరం ట్రైనింగ్ గ్రౌండ్ లో. రే నేనెప్పుడు వచ్చినారా ట్రైనింగ్ గ్రౌండ్? పోయింటావురా కొడక, పోయింటావు నువ్వు. పోయి బాగా రెచ్చగొట్టినట్టున్నావు, అందుకే వస్తానే రూమ్ అంటాడు. పురా మామ లేదురా, నేను పోలేదు, రెచ్చగొట్టలేదు. మళ్ళీ నువ్వు రెచ్చగొట్టకుంటే నేను సరదాగా అన్న మాటలు వాడు అంత సీరియస్ గా ఎందుకు తీసుకుంటాడు? ఏమో వానికి ముందే మెంటలు, నాకేం తెలుసు? మెంటలు గింటలు అంటే నువ్వు ఫస్ట్ పెట్టే సరిపి రూమ్ కార్డు. ఒరా వద్దులేరా, మీరు ఓడిపోతారు అనవసరంగా. నా మాటిను. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. ఫుల్ రైజ్ బిందు ఉన్నాడే గజనిగాడు. రా పెడతానరా చూసుకుందాం. పోతాండ కదా పెట్టేకి, కిక్కోడు చేసి పంపిల్లా. 1 hour later. రేయ్, ఇక మీరు గెలవాలని పూజలు యాగాలు మొదలు పెట్టండి. కర్మకాలి మీరు గాని ఓడారు. ఒక్కొక్కడికి ఇక జోల పాడ్డాలు లేవు. పడిందా తిక్కోపోయి అందులో తిక్కోవే గజనిగాడు, తిక్కోవా అంటే వస్తావా మందికి? రా ఉడక. ఛాలెంజ్ ఇచ్చినంత ఈజీ కదా గెలవడం. గుండెలో దమ్ము ఉండాలి, కొట్టగలిగే కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇట ఊరుకురుకునే ఇస్తే గుమ్మలు గుయ్యి అంటాయి మీకు. రోజు డ్యామేజ్కి బా అప్పుడే అడిగిపోతుంది. ఏంది మూమెంట్ చూపిస్తున్నావు నా ముందర? మూమెంట్ చూపిస్తున్నావా? చూపి, ఎంత మూమెంట్ చూపిస్తావు చూపిలే. ఓ పక్కకు పోయి మిటికిడి తిక్కుర్రా పో. వాడు వాడాడదా అనుకున్నాడు ఎస్సీపీ గాడు. కొడుకు డైరెక్ట్గా నన్ను ఏం చేయలేక వేరే వాళ్ళని బుసగొలిపి నా మీదకు తోలుతాడా? ఎంత పగ ఎండికి నీకు నా మీద? కొల్లు నా కొడక, నువ్వు నేర్చుకో, నాకంటే బాగా ఆడచ్చు. ఏ శాత కాదా? ఎప్పుడు చూసినా నా మీద, నా గేమ్ ప్లే మీద పట్టింటావు బాటగా. వాడు రెచ్చగొడితే రెచ్చిపోతావా? నీకు తెలియలేదా నాతో పెట్టుకుంటే సత్తామని? ఒక్క రౌండ్ గెలిచి నువ్వు అంతలా ఎగరద్దు సరిపి. నాకున్న కోపానికి నేను ఇక్కడే పాతేస్తా. నువ్వు పాతేస్తా అంటే పాతెచ్చుకుంటే నేనేం శవాన్ని కాదు, బతికున్నోన్ని. రా తేల్చుకుందాం ఎవడెవరిని పాతేస్తాడో. చంపినే చూడు బుర్రా. దా అని నువ్వెవరు వేయించబోతున్నావు? నువ్వే అని వేయించబోతావు. కొడుక ప్యాక్ చేసుకుంటే నా బట్ట లేకుంటేనా తల్లి. రాండి బయటికి రండి. చెప్పినా కదా అప్పుడే, కొట్టగలిగే దమ్ముంటేనే ఛాలెంజ్ చేయండి, లేకుంటే చేయొద్దంటారా అని. వినరే మీరు వినరే. రండి కాపు కాసిన రండి కొట్టకల్లారా. నువ్వు వానికి సపోర్టు, వానికి సపోర్టా? పైకే కుడతావు. ఇడే ఉన్నా బయటే ఉన్నాను. రాండి రన్నా కొడకర్రా. రన్నా కొడకర్రా. రే కొడదు లేదు ఇది లేదు. అమ్మయ్య, ఇంక రండి. ఏం వెనక్కి జారుకుండారో? స్కెచ్ గిస్తున్నారా? ఒకటి కింద ఒకటి మెట్ల మీద. మీ స్కెచ్లు నాదంత రంగవు. వేరే వాళ్ళ దగ్గర ట్రై చేసుకోండి, తరమైతాయేమో. నా దగ్గర ఇట్లా పిల్ల అట్లా ఆడితే మాత్రం పాతు జెండా. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఎనికి పదాం పాండి. మీ పరువు మీరు కాపాడుకుందరు. పరువు గురించి మాట్లాడుతున్నావా నువ్వు? నా దృష్టిలో పరువా పంతమా అంటే నేను ఖచ్చితంగా పంతానికే ఓటేస్తాను. అయితే ఓడిపోయి సిద్ధంగా ఉండు. ఏందిరా గదిని వాడు అంత మాటనే? ఇదేనా నీ పంతము? ఇదేనా నీ ఆట? ఇదేనా నీ ఛాలెంజ్? నిన్ను నమ్మి నేనొత్తు కదరా. ఏం ఆడుతున్నావురా నువ్వు? షట్, నా పరువు అని తీస్తున్నావు నీ పరుగుతో పాటు. కొట్రా. నువ్వు కొట్టుయా? నా శాత కాకే కదా నీ అంటే వచ్చింది. బయట పన్నావు. ఇప్పుడు చెప్పరా, నువ్వు రెచ్చగొట్టలేదా? రెచ్చగొట్టినా అయితే ఇప్పుడేంది? మళ్ళీ లాబీలో ఎందుకు రెచ్చగొట్టలేదు అన్నావు? నా ఇష్టం. ఇప్పుడు ఆ మాట రోజులు దమ్ముంటే ఈ రౌండ్ గెలిచి చూపి. ఏంది నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావా? కాదు, సవాలు విసురుతున్నా. సావండి అయితే. నాతన సవాలు సింతకాయ అంటే దాంట్లో ఉండే గింజ తీసుకొడతా. ఏంది వెనకాలే నుంచా? దమ్ముంటే ముందరకు వచ్చి కొట్టు. గుండె నక్కలా దాంకొని వెనక నుంచి కాదు, ముందరికి పో. వాని ముందరికి కాదు, నా ముందరికి. నీ ముందరికి ఎట్టొస్తారా గుండు గదిని? నువ్వు చచ్చిపోయినావు కదా నాయన. ఎస్సీబీ చెప్పురా. కింద పడేకి రెడీగా ఉండి వస్తాడా? ఎస్సీబీ, నువ్వు భయపడాలని వాడు అలా మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడకుండా ముందుకు వెళ్ళి కొట్టు.
ఖచ్చితంగా మనమే గెలుస్తాం. నీ మీద నాకు నమ్మకం ఉంది. మరి నీకుందా? ఏందుండేది బంకు పోసాడము పన్నాడు చూడు. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. అబ్బబ్బా ఆపరా స్వామిని ఎలివేసను తలగా నొప్పితుంది నాకు. మాటల్లో చెప్పేది కాదు చేతల్లో చూపిండి. డైలాగులు చెప్పేది కానీ ఒక రౌండ్ గెలిచలే. ఇప్పుడు గెలుస్తాం చూడు. ఎదిరా గెలుద్దు. పోరా గదిని. వాడు కదా నువ్వు రావు ఒకసారి. ఛాలెంజ్ నాది కాదు వాందే. ఏ రారా ఎస్సీబీ వాందేంది లొల్లి. వాడొక్కడు మనం ఇద్దరం ఏం కొట్టలేమా వాన్ని? రా గుంట నక్కలా వాటేసి మాటేసి కొడతాం. హై పడింది పాప కన్ఫ్యూజ్ చేసి కొడతాం పాప. నువ్వు పొట్టకోసి కన్ఫ్యూజ్. ప్యాకింగ్లో పోటీ పెడితే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది నాకు. ఇప్పుడు కొట్టండి ఇప్పుడు కొట్టండి గుంటనక్క మాదిరి. పారిపోతున్నారు వెస్ట్ కోడు ఈస్ట్ కోడు 10 నెమ్మకు లోవల్ బాయ్. ఏడదానుకున్నారు అక్కయ్యలు రండి బయటికి రండి. అప్పుడు దొంగడు స్టార్ట్ చేసిరా. థూ మీ జాతిలో బాబా పడే లే ముందరికి వచ్చి కొట్టండి. పోయి మీరు మొగోళ్ళు అయితే మీ చేత అయితే కొడకలరా దాంకొని కొడతాను దాంకొని ఇట్రాండి ముందరికి రండి. ముందరికి రమ్మంటే ఎన్నికి పోతావు? కళ్ళు దుబ్బినా చెవులు దుబ్బినా చెప్పి తినపల్లే నీకు. నీ మెంటల్ మండ కొడక ఛాలెంజ్ ఇస్తావు ముందు వెనకలు. ఏమైందిరా తప్పుడు చేస్తాను. అది ఫోన్ వచ్చిండే ఫోన్ మాట్లాడుతండి ఆ గ్యాప్లో కొట్టేసినావు నువ్వు. చూడలే నేను నిన్న. ఇవే తగ్గించుకుంటే మంచిది. నిజం మీరు నమ్మినా నమ్ముకున్నా ఇదే నిజం. అవునా చూడులే గదిని. ఒక్క రౌండ్ ఓడిపోయినాడు అప్పుడే కథలు అల్లుతున్నాడు చూడు. ఇది వీని నిజ స్వరూపం. పాప ఎస్సీబీ నువ్వు హీరో కాలం చూడొద్దు. కొట్టింది వాడు. కొట్టింది నేనైనా వాడు నా టీమ్మేట్ బే. వానికనే అర్హత ఉంది. దమ్ముంటే వచ్చి కొట్టి మాట్లాడు. ఓహో అట్నా వత్తండా కొట్టే మాట్లాడతా. కొట్టకుండా ఏం మాట్లాడను. రాండి మీరు ఇట్టొత్తారో అట్టొత్తారో మీ ఇష్టం. నేనైతే ఈ రౌండ్ మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. ఇది 6 100 అయినా 100 200 అయినా 200 300 అయినా దెబ్బ పడితే తలకాయ కందిపోతుంది మీది. హే ఉరుకురుకో ఇప్పుడు నువ్వు ఊరుకో. నీకు కందింది చూడు. నీకు మాకు కాదు కందింది నీకు. ఉరుకురుకురుకో. నేను భయపడతాను బట్టరుకుతున్నావు బాటుగా. కొడతాడు. ఏదో పాపని 3 రౌండ్లు ఇచ్చేసినాం ఫస్ట్లో. దానికి కొడతా ఈ పక్క చిన్న కొడతా ఆ పక్క చిన్న కొడతా ఎట్ట చిన్న కొడతా. ఈ స్టార్ వేస్ట్ ఎస్ఆర్ బీచ్ వేస్ట్. ఏంది ఇది? హై ఇది అది రప్పరా గజనీరా లే మనమప్ప చెప్పి ఇప్పుడు మేడికి చెప్పు అదే హెల్త్లో రమ్మని నాకంటివే. అన్నంత మాత్రాన నువ్వు వచ్చినావా? రాలేదులే. మళ్ళీ వాడెట్టొస్తాడు? వాడు రాడు. ఎందుకు రాడు? మీరుండేది ఎదురు కదా. ఏం భయమా ఒత్తి సంపుతా అని? థూ ఇద్దరుండి కానీ భయపడతాను. బాబా రే ఆగిపోతుంది ఉన్నట్టు. ఇదిరా మీ ఆట. ఇది అక్కయ్య ఆట. ఒకటి వెనకల నుంచి ఒకటి ముందర నుంచి. ఏం ప్రయోజనం మరి ఇట్లా ఆడి? ఏం సాధిస్తారు చెప్పు? ఓడిపోమంటే ఓడిపోతా. ఇట్లా దొంగ దెబ్బలు తీసే ట్రై చేయొద్దండి మీరు. చా వీడు బలి నిజాయితీగా ఆడతాడు. చూడాడా ఎందుకన్నా నిజాయితీగా. ఇప్పుడు కానీ చూడు నేను నిన్ను కొడుతుంటే వీడు నన్ను వెనకల నుంచి కొట్టా బాటుగాడు. అందుకే నేను మిమ్మల్ని శాతగా నా కొడుకులు అనేది. ఎస్ఆర్బి మాటలు సరిగ్గా మాట్లాడు. ఎస్ఆర్బి నేనేం కావాలని వెనకల నుంచి రాలే. నువ్వు అక్కడున్నావని అలా తిరుక్కొని వచ్చా. కాకపోతే ఇక్కడున్నావు కొట్టా అంతే. హై ఏంది వేసేది? నువ్వు మెడికిట్ వేసుకో. మిమ్మల్ని పాపం అనుకుంటే ఎక్కిపోతారా మీరు? పండ పెట్టాల్సిందే మిమ్మల్ని. రా మరైతే చూసుకుందాం ఎవరెవరిని పండ పెడతారో. ఇప్పటి నుంచి నువ్వు మొదలు పెట్టుకో యాగాలు పూజలు. కర్మకాలి మా చేతిలో ఓడావో. మామ వద్దురా అంతంత పెద్ద డైలాగులు. మనం ఇంకా 2 గెలిచింది. ఎస్సీబీ ఇక్కడ మ్యాటరు మనం ఎన్ని రౌండ్లు గెలిచాము వాడెన్ని రౌండ్లు గెలిచాడు అన్నది కాదు. నాయనా నువ్వు ఆపు నాయనా. ఫస్ట్ వాడిని కొడదాం పా నాయనా. వాడిని చూస్తుంటే భయం అవుతుంది నాకు. నువ్వు చూస్తే పెద్ద పెద్ద డైలాగులు వేసి వాడిని ఇంకా రెచ్చగొడుతున్నావు. అమ్మది నమ్మ సంపేసా చూడు. అందుకే డైలాగులు వేద్దానింది. డైలాగులు వేసేదేమో నువ్వు, వాడు కొట్టేదేమో నన్ను. ఏమన్నా న్యాయమా ఇది? మచ్చా నీ మీద డైలాగులు వేసింది నేను కాదు మచ్చా. ఈసారి నుంచి నన్ను కొట్టద్దు మచ్చా ఫస్ట్. అదెట్టయితుంది? అప్పుడు వాడు కొడితే నువ్వు వర్తివే. నువ్వు కొట్టినా తిరినా నీకొక న్యాయం నాకొక న్యాయమా? ఫస్ట్ నువ్వని కాదు వాడని కాదు నాతో ఇద్దరు సవాల్ చేశారు. సో ముందు నాకంట ఎవడు పడితే వాడిని చంపేస్తా. ఏంది బాడీ చాట? యూట్యూబర్ అయ్యిండి 3 లక్షల మంది సబ్స్క్రైబర్లని పెట్టుకొని బాడీ చాట్ కొడతావా? బాడీ చాట్ సిగ్గు లేదా ఎస్ఆర్బి నీకు? సిగ్గు. పైగా ఇదేదో నార్మల్ కష్టం కూడా కాదు. మేము నీ మీద ఛాలెంజ్ చేసిరాము అయినా కూడా నువ్వు బాడీ కొడుతున్నావు చూడు. చచ్చా ఏమి నా కొడుకురా నువ్వు గదిని. నీ బుద్ధి అంతా ఇప్పుడే తెలుస్తుంది నాకు. ఇంతసేపు హెడ్లు కొట్టినా అప్పుడు ఏం మాట్లాడలే. ఒక్క షాట్ బాడీ షాట్ కొడతానే. బాడీ 3 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు అయినా బాడీ కొట్టినామంటున్నాం. పెద్ద పెద్ద రాయ్ స్టార్ వైట్ 444లే అప్పుడప్పుడు బాడీ కొడతారు. అలాంటిది నేను కొట్టడం ఒక ఎత్త వాళ్ళ ముందు.
మీరు దీన్ని వేలెత్తి చూపిస్తున్నారు బాడీ కొట్టినా అని. అంటే అంతకుముందు ఎన్ని హెడ్లు కొట్టినా? ఒకటా రెండా? కనీసం 7-8 కొట్టినా, కానీ అవేవి మీకు కనపడవు. బాడీ షాట్ కొట్టింది ఒక్కడే కనబడుతుంది. నా కొడుకులారా, సిగ్గు లేదారా ఈ మాట అనేకి? హై చూడు, ఇప్పుడు నువ్వు ప్యూర్ బాడీ కొట్టినావు, నేనేమైనా అన్నానా? ఒక్క హెడ్ కానీ మరే చూడు, హెల్మెట్కి ఏం కాలే, వెస్టే డ్యామేజ్ అయింది. ఇప్పుడు చెప్పు, నువ్వు నా కొడుకు కాదా? అసలు నువ్వు ఇప్పుడు వదిలేయి. ప్రతిసారి మీరు బాడీనే కొడుతున్నారు ఇద్దరు, ఒక్కసారిగా హెడ్ కొట్టలే. కానీ నేను ప్రతిసారి హెడ్డే కొడుతుండా, ఏదో 1-2 సార్లు మాత్రమే బాడీ కొడుతుండా. అదే మీకు న్యాయం నాకు న్యాయమా? మేము నీలక యూట్యూబర్లం కాదు కదా. నువ్వు కాకపోవచ్చు, కానీ నీ పక్కన యూట్యూబరే కదా. వాడి పేరుకి యూట్యూబర్ అంతే, నెంబర్ 1 బాటుగాడు. మెటీరియల్ పక్కని బాడీ గిట్ అంటే రా మన ఇద్దరం చూసుకుందామని అన్నా. సరే రా చూసుకుందాం. ఫస్ట్ ఈ డాడీ పోయి మళ్ళీ చూసుకుందరు మీరు. వాళ్ళు చూసుకుంటారు వీళ్ళు బాటిగాళ్ళు. నన్ను కొట్టండి చాలు, మళ్ళీ చూసుకుందరు మీరు. 1 vs 1. అక్కడ కాదు ఉంది, నేను వెనకాల చూడు, వెనకాల అట్ట ఉరుక్కుండా పోతాండవు. ఇట్ట చూడండి, ఇట్ట ఈడున్నా తట్టుకో. రే వాళ్ళది ఇరికిచ్చినావు, ఒప్పుకోలేడు. నిన్ను జోన్లో ఇరికిచ్చి చంపుతాం వచ్చా నేను. జోన్ చాలు, నీకు కొట్టాల్సిన అవసరంగా లేదు. చాలు ల్యాపింగా చాలా ఎక్కువ అయిపోయా. అక్కడ నువ్వు ఇరికిచ్చింటే సావలే, బయటికి ఎట్టపోలో దావా తెలియక సచ్చినా. ఓహో అట్నా? మరి ఆ దావా కనపడకుండా చేసింది ఎవరు? నేనే కదా. అంటే నేను ఇరికిచ్చి చంపినట్టే కదా. ఓరి ఈడు థింకింగ్ తగలయ్యో, ఈడు ముదురు కాదు, మహాముదురు. ఈయనకి చూపియాల్సిందే మన అసలు సిసల తిక్కతనం. హై వాడు ఎక్క ఫైర్ పడి నొత్తుకోలే. అమ్మమ్మ నిలబడిపోతుంది. ఏం జరుగుతుంది? దుంకో అమ్మయ్యా. ఎంత పెద్ద స్కెచ్ చేసినాడు నా దొంగ నా కొడుకు దాంకొని. పా నేను దాంకోలే, నీ లెక్క అట్ట పోతుంటే నువ్వే కనొచ్చినావు. చాలు ఆపోయి, తెలుసు కానీ చూసే వాళ్ళందరికీ ఆటుంచి కింద బొక్కుంది. దొంగ నా కొడుక, చెప్పేది లేదా బొక్కుందని? ఎనిమి ఎక్కడైనా చెప్తాడా బొక్కుందని? చెప్పడు, కానీ నువ్వు ఎనిమివి కాదు కదా, నా ఫ్రెండ్వి కదా. హలో సార్, అది ర్యాంక్ ఆడే అప్పుడు. ఇప్పుడు మనం ఆడుతుంది రూమ్. నువ్వు ఎనిమివే, నేను ఎనిమినే. ఎవరికి? నీకు నేను, నాకు నువ్వు. అయితే సావు, నేను నా ఎనిమిని ఎక్కువసే బతకనేను. గూస్మానం బదులవుతుంది నాకు కనబడితే. అండ్ అలాగే నేను నా ఎనిమిని కొట్టినాక నాకు లాలి మొట్టేయడం అలవాటు. నీకేసినా అనుకోద్ది, ఇది నా అలవాటు అనుకో. మరి నెమ్మ బ్యాక్ సైడ్ ఎనిమి. బా ఎంత సైలెంట్గా వచ్చినావు దొంగ నా కొడుక నువ్వు, సపోర్ట్ చేయకుండా. బాబా ఏమి ప్లాన్ మీద వచ్చినావు, ఎంత సైలెన్స్గా వచ్చినావు. ఒప్పుకోవచ్చు నిన్ను, కానీ నీకు తెలియనిది ఏమంటే నీ సైలెన్స్ని కూడా పసిగట్టే దమ్ము ధైర్యం నాలో ఉంది. కానీ నన్ను కొట్టే ధైర్యం నీలో ఉందా? ఉంది. మళ్ళీ రా అయితే, అక్కడెక్కడ పోతాండవు? వచ్చినా చూడు, ముందరికి రా. దో ముందరే. ఆ ముందర కాదు ఈ ముందరికి రా. దో ఈ ముందరే. ఈ ముందర కాదు ఆ ముందరికి. దో ఆ ముందరే. ఆ ముందర కాదు ఈ ముందర. దో ఈ ముందరే. బోసిటిగా కిందికి రా. వచ్చినా సచ్చినావు అయిపోయి. ఎందుకోరా, నాకు ఈ భూమి మీద ఎవరిని కొట్టినా ఇంత ఆనందం రాదు, కానీ మీ ఇద్దరిని కొడితే మాత్రం చెప్పలేని ఆనందం కలుగుతుంది. అది ఎందుకో అని అర్థం కాదు. పాపము బాటగాళ్ళరా మీరు. అనవసరంగా ఛాలెంజ్ ఇస్తారు, చచ్చిపోతారు. ఎందుకురా అట్లా? నేను కొడితే అంత బాగుంటుందా మీకు? గజని ఏంద్రా వాడు అట్లా మాట్లాడుతున్నాడు? నిన్ను నమ్ముకొని నీకోసం నేను వస్తే నువ్వు నా పరువు కూడా తీపిస్తున్నావురా. ఇంకోసారి నేను అస్సలు రాను, నువ్వు పిలిస్తే చెప్తున్నా. సరే రాకైతే పో, ఇప్పుడే పో. నీ మాటలకి నీకు చాలా ఎక్కువైంది. రే కొడక, గజని ఏంటో చూపిస్తా ఇప్పుడు. వస్తున్నారా? ఎస్ఆర్బి కదా, బీఆర్ఎస్ అని పేరు పెట్టుకో, చూపేసి కొడతా ఇప్పుడు. రా, ఇప్పుడు నా నిజ స్వరూపం ఏంటో చూపిస్తారా? చెప్పురా నువ్వు బాటగా డైలాగ్. బాట అంటే చెప్పను. సరే చెప్పురా నువ్వుగా. చెప్తున్నా. ఎప్పుడు చూడని ఈ కళ్ళు నన్ను దేవుడిలా చూస్తున్నాయి. ఇంతకు నేను ఎవరిని? ఈ బాటగా ఇది కదా కేజీఎఫ్. సరే కేజీఎఫ్ అయితే తాత చెప్పాల్సిందే. తాత ఈ కమ్మ. అలలు భూమిని కబలించడానికి అంగలు వేస్తున్నాయి. సాయంత్రపు సూర్యుడు అస్తమించడానికి సమాయత్తమవుతున్నాడు. ఉరుముల పిడుగుల ఊరేగింపు ఉద్యమించడానికి సిద్ధంగా ఉంది. అతని రాక పట్ల వెళ్ళు. ఏంద్ర అట్ట కొడుతుంది? గదిని నువ్వేనా ఆడుతుంది? అకౌంట్ వేరే వాళ్ళకి ఇచ్చినావా? నేనే పోయి. మళ్ళీ ఏంది అట్లా కొడుతుంది పాపం వానికి? బేదులు బాయ్ పిల్లనికి. పోతాండే ఇప్పుడు నీకు పోతాయిరా. రే నిన్ను కొట్టింది వాడైతే నువ్వేంది నా మీదకి కొత్తాండావు? నన్ను కొట్టింది వాడైతే నువ్వెందుకు సంతోషపడుతున్నావు? ఏదో మా టీమ్మేట్ కొట్టినాడులే అని కొంచెం హ్యాపీ ఫీల్ అవుతున్నా. దానికి ఏంది నీది రంపు? ఏం లేదులేప్ప, రంపు ఏం లేదు. రా నువ్వు రా, సీంబెదులు పోతాయిరా నీకు. గదిని చూడు, గదిని వాడు సీంబెదులు పోతాయి అంటున్నాడు. నువ్వే కబడల్లా నన్ను. ఆ మాట నువ్వు చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎస్సీబీ. నీకండగా నేనుండా, రమ్మను. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. గజనిగాడు ఫామ్లోకి వచ్చాడని చెప్పాడికి. గజనిగాడు ఫామ్లోకి వచ్చాడని చెప్పు. చెప్తున్నా. రే ఎస్ఆర్బి,
మా గదినిగాడు ముందు మాదిరి లేడు ఇప్పుడు, ఫుల్ ఫామ్లోకి వచ్చాడు. నువ్వు అన్ని ఏం పీకలేవు, ఎంత ట్రై చేసుకుంటావో ట్రై చేసుకో. హై అమ్మ తిన్నమ్మ పండబెట్టా. రే గదిని ఏందిరా ఇది? నాకు ఎలివేషన్ ఏమో నీకు, సంపేదేమో నన్న. ఓరేపో, ఊరికే నా పరుగు పోతుంది మీ ఇద్దరి మధ్య. ఎలా పోతుంది నేనుండగా? అయినా నువ్వు చెప్పడమే తప్పు చెప్పావు. అలా చెప్పకూడదు వీనికి. నేను చెప్తా చూడు నా స్టైల్లో. హై అది కాదు ఎస్ఆర్బి దెబ్బ అంటే ఇది. దెబ్బ అంటే ఇది. ఎలా కొట్టారా ఎస్సీబీ? సూపరు. మళ్ళీ సాంగ్ వేసుకో. గజనిగాడు పండబెట్ట ఎస్ఆర్బిని. ఆ పాప ఆపింగా. ఇప్పటి వరకు నువ్వు గజనీగాడు ఫామ్లోకి వస్తే ఎలా ఉంటాడో మాత్రమే చూసావు, కానీ ఎస్ఆర్బి ఫామ్లోకి వస్తే ఎలా ఉంటాడో తెలియదు నీకు. సగం హెల్త్ పోయింటుందో చూసుకో. ఫస్ట్ మెడికిట్ ఎక్కించుకోండిరా, మళ్ళీ ఎలివేషన్ ఇచ్చుకుందు. వచ్చినా చూడు దూరినా ఇద్దరి మధ్యలోకి. ఇప్పుడు కొట్టండి దమ్ముంటే కొట్టండి రాయ్. కొట్రా 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 కొట్రా. నన్ను ఇలా కొట్టే దమ్ము ఎవరికన్నా ఉందా? లేకపోతే మళ్ళీ నేను ట్రై చేయను. ఏం సైలెంట్ అయినారా? మాట్లాడండి. హలో హలో రే, హలో హలో. ఉన్నా. ఏం మధ్య మెత్తగా మాట్లాడుతాడు, గట్టిగా మాట్లాడు. మాట్లాడతాముండు, మా గజనిగాడు ఫామ్లోకి రాని. అంటే ఇప్పుడు దాకా ఫామ్లో లేడా? లేడు, అదేదో జస్ట్ అట్లా వచ్చి పోయినాడు అంతే. ఆహా, మళ్ళీ ఎప్పుడు వస్తాడో మీ గజనీగాడి ఫామ్లోకి? ఏమబ్బా నాకు తెలీదు. గజని నువ్వు రానైనా. నేను ఫామ్లోనే ఉండా, ఆపక వాడుతున్నాడు ఫామ్లోకి, అందుకు కాలేకపోతున్నాం సరిగ్గా. అయినా నువ్వేంది పోయి పద్దాపికి నన్నే కొట్టమంటావు? నువ్వు కొట్టు, నువ్వు కానీ ఇచ్చినావు కదా ఛాలెంజ్. 5 రౌండ్లు గెలిచినాం మనము, దాంట్లో 4 సార్లు నిన్నే కొట్టినా. నేను ఫస్ట్ ఇచ్చిన ఛాలెంజ్ అని నువ్వు ఒక్కసారి కొట్టినావు. థూ, సిగ్గు శరం లేదు నీకు. పైగా యూట్యూబర్వి నువ్వు. 4 రౌండ్లు 5 రౌండ్లు కొట్టేది కాదు. ఏమైందిరా ఎప్పుడు తెస్తలేవు అంటే అప్పుడు కొట్టి ఇప్పుడు కొట్టు. వాడి మీదకి ఎత్తండవు, వాడిని కొట్టని యా నీ చేత కదా. నేనేందో నిన్న ర్యాంక్ మ్యాచ్లో సరదాగా బాట అంటే మీరు దాన్ని సీరియస్గా తీసుకొని రూమ్ వరకు తెచ్చుకుంటారా? కొవ్వు కదా మీకు. నా కొడుకులారా, ఛాలెంజ్ ఇస్తారా? ఛాలెంజ్ సరదాగా నిండే మాటలు అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఇప్ప? నేనేమైనా పరాయి కొన్నా? ఫ్రెండ్నే కదా, ఏ అనే హక్కు లేదా నాకు? పైగా యూట్యూబర్ని. ఫైనల్ టచ్ గట్టికి ఇస్తారండి, దెబ్బకి ఇంకోసారి రూమ్ ఆడదామనే థాట్ కానీ రాకూడదు మీకు. ఇంకా నువ్వు గెలవలే ఎస్ఆర్బి, అప్పుడే గెలిచినట్టు ఫీల్ అవుతున్నావు. అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఖచ్చితంగా చచ్చిపోతావు చూడు నువ్వు నా చేతుల్లో. ఇంకా మారలేరా మీరు? చూద్దాం రాది, చూద్దాం ఎవరి చేతుల్లో సత్తారు. వాడు చూడు పక్కన దాంకొని కొడుతున్నాడు. రే ముండా, ముందరకు వచ్చి కొట్టు, పక్కన వెనకాల దాంకొని కొట్టేది కాదు. లాస్ట్ రౌండ్లే, మీరేం పీకలేరు. అయినా సరే నేను భయపడ్ను, మీరేం పీకలేరు. హే కొట్టు కొట్టు కొట్టు, షాటుగంతో కొట్టు, కొట్టురా కొట్టు బాటుగా. వాడు కొట్టినప్పుడు నగిత్వే, ఇప్పుడు నవ్వు కిక్కి అని. ఏందిరా అప్పుడే పడిపోతివి? నువ్వేం నిలబడి ఉండవులే, పడింది నీకు కానీ. ఇంకో ఏటు అంతే, ఇంకో ఏటు. అది 20 పన్నేసాలు 30 పన్నేసాలు. వాడక్కల్లారా పిల్ల అట్లా పోయి ఛాలెంజ్లు అంటే కోస్తా పీక.